Hi friends, welcome to Nifty analysis for 21st November 2025. ఈ రోజు నిఫ్టీ మూవ్మెంట్ అబ్జర్వ్ చేస్తే మనం ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ అనుకున్నామో 25,075 లెవెల్స్ అనేది ఇన్ కేస్ దీనిపైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే నిఫ్టీలో ఒక హయ్యర్ మూవ్ అనేది అయితే ఎక్స్పెక్ట్ చేసాము. అదేవిధంగా నిఫ్టీ అనేది ఒక గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం జరిగింది. అది 26,130 లెవెల్లో ఓపెన్ అయ్యి రీట్రేస్మెంట్ జరిగిన తర్వాత ఏదైతే 26,075 లెవెల్స్ ఏదైతుందో అక్కడ సపోర్ట్ తీసుకుని ఒక హయ్యర్ లెవెల్ వెళ్ళింది. మనం టార్గెట్ వచ్చేసి 26,150 ఆ రేంజ్ అనుకున్నాము. అది ఈవెన్ మోర్ 26,240 లెవెల్స్ టచ్ అవ్వడం జరిగింది. ఈ బేసిస్లో మనకు కమ్మింగ్ అంటే రేపటి ట్రేడ్ సెటప్ అనేది ఒకసారి మనం చూస్తే ఇది ఒకసారి నేను లార్జర్ టైం ఫ్రేమ్లో డైలీ టైం ఫ్రేమ్లో చూస్తాను. ప్రీవియస్ ఏదైతే స్వింగ్ హై ఉందో ఆ రేంజ్ అనేది క్రాస్ అయ్యి దానిపైన ట్రేడ్ అవ్వడం జరిగింది. అంటే మనకు చూస్తే మనకి ఏంటంటే ప్రీవియస్ స్వింగ్ హై లెవెల్స్ ఏదైతుందో 26,100 లెవెల్ అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. దాంతోపాటు మనకు ఏదైతే ఆల్ టైమ్ హై ఏదైతుందో ఆల్ టైమ్ హై అనేది మనకు ఎప్పుడైతే సెప్టెంబర్ 2024 ఆ టైంలో ఆల్ టైమ్ ఏదైతుందో అది వచ్చేసి మనకు 26,277 లెవెల్స్ అనేది ఒకటి మార్క్ చేసుకున్నాము. 26,277 అంటే బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ అనేది మనకు ఆల్మోస్ట్ నియర్ బై ఆల్ టైమ్ హై అనేది ఉంది. అంటే ఈరోజు హై చూస్తే మనకు 26,246 టచ్ అయింది. అంటే ఒక 30 పాయింట్స్ అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై. అంటే మోస్ట్లీ రేపు మనకు ఆల్ టైమ్ హై టచ్ అవుతుందా లేదంటే సెల్లింగ్ అనేది చూస్తే మనకు ఓవరాల్గా 26,100 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్. ఆ 26,100 అనేది సస్టైన్ అవుతే ఒక హయ్యర్ మూవ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఇది మనకు మెయిన్గా మనకు ఒక సపోర్ట్ అనేది చూస్తే 26,100 నుంచి 150 లెవెల్ అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. ఇన్ కేస్ ఈ లెవెల్స్ అనేది సస్టైన్ అవుతే మోస్ట్లీ ఇది 26,270 ఈవెన్ 270 పైన 77 పైన సస్టైన్ అవ్వడం స్టార్ట్ అయితే హైయర్ సైడ్ వెళ్ళడం ఛాన్స్ ఉంది. బట్ ఓవరాల్గా మనకు అంటే ఈ రోజు వరకు మార్కెట్ చూసేదంటే బై అండ్ డిప్సే కనిపిస్తుంది. బట్ రేపటి మార్కెట్ తర్వాత అంటే రేపు ట్రెండ్ తర్వాత మార్కెట్లో ఏమైనా చేంజ్ వస్తుందో ఒకసారి చూడాలి. బట్ ఓవరాల్ ఏంటంటే 26,100 ఆర్ 150 లెవెల్ సస్టైన్ అవుతే మాత్రం అంటే దానిపైన ట్రేడ్ అవుతే మాత్రం ఒక హయ్యర్ మూవ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అది 26,277 ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో ఆ లెవెల్ టచ్ అవ్వచ్చు. ఈవెన్ అది క్రాస్ అయితే ఫర్దర్గా హయ్యర్ రేంజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనం ఏదైతే లెవెల్స్ అనుకున్నామో 59,100 లెవెల్ ఏదైతే స్ట్రాంగ్ సపోర్ట్ అనుకున్నామో బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఆల్మోస్ట్ ఆ లెవెల్కు రీట్రేస్ అయ్యి అక్కడి నుంచి ఒక సపోర్ట్ తీసుకొని ఏదైతే టార్గెట్ అనుకున్నామో 59,450 లెవెల్ అనుకున్నామో ఎగ్జాక్ట్లీ 440 లెవెల్ టచ్ అయింది. అంటే ఈ బేసిస్లో మనకు బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఒకసారి చూస్తే మనకు 59,300 లెవెల్ అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. ఎప్పుడైతే 59,300 లెవెల్ సస్టైన్ అవుతే బ్యాంక్ నిఫ్టీలో ఒక హయ్యర్ లెవెల్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అది 59,450 ఈవెన్ 450 క్రాస్ అయితే ఫర్దర్గా హయ్యర్ సైడ్ మూవ్ అవడానికి ఛాన్స్ ఉంది. ఓన్లీ మనకు సెల్లింగ్ చూస్తే మాత్రం బ్యాంక్ నిఫ్టీలో యాజ్ ఆఫ్ నవ్ అయితే మనకు 59,100 బిలో మాత్రమే మనకు బ్యాంక్ నిఫ్టీలో ట్రెండ్ చేంజ్ అనేది కనిపిస్తుంది. అంటిల్ అన్లెస్ మనకి ఏ డిప్ ఉన్నా మనకు బైయే కనిపిస్తుంది. మనకు అంటే ట్రెండ్ అనేది ఓవరాల్గా పాజిటివ్ అనేది కనిపిస్తుంది. బట్ ఏంటంటే మనకు యాజ్ ఆఫ్ నవ్ ఏంటంటే మనకు ట్రెండ్ పాజిటివ్ కనిపిస్తుంది. ఇక్కడ మనం కొంచెం కాషియస్గా ట్రేడ్ అనేది చూసుకోవాలి ప్రాపర్ ట్రేడ్ సెటప్తో. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.